హరే కృష్ణ. ఈనాటి ఆదివార సత్సంగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనం భగవద్గీత నుంచి 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానము అనేటువంటి అధ్యాయం నందు 34వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. దీనికన్నా ముందు ఈ శ్లోకాన్ని ఒక 10 నిమిషాలు చర్చించిన తర్వాత రాబోయే అతిపెద్ద ఉత్సవము శ్రీకృష్ణ జన్మాష్టమి. వీలుంటే అది డోర్స్ వేసారా? శ్రీకృష్ణ జన్మాష్టమి. సో అది ఉంచేయండి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మన భావన ఎలా ఉండాలి, ఏ భావంతో మనం కృష్ణుణ్ణి మన హృదయంలో లోపలికి ఆహ్వానించాలి. సో నిజానికి ప్రతి సంవత్సరం కూడా కృష్ణ జన్మాష్టమి ఉత్సవం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. కానీ ఈ జన్మాష్టమి, శ్రీరామనవమి, నరసింహ జయంతి లాంటి ఉత్సవాలు దేనికోసం మనం జరుపుకోవాలి అంటే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకు జరుపుకోవాలి. చాలా సులభంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి ఈ ఉత్సవాలు అనేటువంటివి చాలా సహకరిస్తూ ఉంటాయి. మామూలుగా మనం ఉత్తి రోజులో కృష్ణ అంటే ఒక ఫలితం ఉంటుంది. ఇటువంటి జన్మాష్టమి పర్వదినాల్లో కృష్ణ అని అంటే 1000 రెట్లు ఫలితం వస్తుంది మనకి. అటువంటి పర్వదినాల్లో కృష్ణ సేవ చేస్తే ఇంకెంత ఫలితం వస్తుంది. సో కాబట్టి ఈరోజు శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మమే వైశ్యస్యుక్తైవ ఆత్మానం మత్పరా. కృష్ణుడి యొక్క భావన తెలుసుకోవాలి. ఆయన మూడేంటి, ఆయన ఎందుకోసం భగవద్గీతను చెప్పడం జరిగింది. నిజానికి కృష్ణుడు తలుచుకుంటే ఎలా అంటే యుద్ధం ఆగిపోదా, వాళ్ళందరూ నశించిపోరా? అర్జునుడు చెప్తాడు, ఎంతమందిని సంహరించాలి అనగానే మొట్టమొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగము. అర్జునుని బాధ అంతా కూడా మొట్టమొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది భగవద్గీతలో. ఆ మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్తాడు అర్జునుడు అంటే, ఎవరితో యుద్ధం చేయాలి అంటే తన తాతలతోని, గురువులతోని, సోదరులతోని, స్నేహితులతోని యుద్ధం చేయాలి. సో మరి స్నేహితులతోని యుద్ధం చేయాలి. ఇటువంటి పరిస్థితి ఎంత భయానకమైనటువంటిది. తన తోటి వారిని, తన సోదరుని, తను పెంచి పెద్ద చేసినటువంటి వారిని, తనకి విద్య నేర్పినటువంటి వారిని సంహరించాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యుద్ధం అనివార్యమైపోయింది, ఖచ్చితంగా ఇంకా యుద్ధానికి వీళ్ళందరూ కూడా ఇరు వర్గాల వారు, ఇరు సేనల వారు సిద్ధమైపోయారు. ఇంకా యుద్ధం నుంచి వైదొలగడం అనేటువంటిది లేదు. యుద్ధం నుంచి వైదొలగడం అంటే అంతటికి మించిన అపకీర్తి మరొకటి ఏదీ లేదు. అంతకు మించినటువంటి అపకీర్తి, అంతకు మించినటువంటి అవమానం మరొకటి ఏదీ లేదు. అది కేవలము ఆయనకొక్కరికే అవమానమా అంటే ఆయనకొక్కరికి కాదు, మొత్తం యావత్తు జాతికి మొత్తం అవమానం, యావత్ జాతికి మొత్తం అవమానము. మరి ఇటువంటి పరిస్థితిలో అర్జునుడు వెనక్కి వెళ్ళలేడు, యుద్ధం చేయలేడు. ఏం చేయలేక చతికిలు పడిపోయాడు. ఏమంటున్నాడు కృష్ణుడితో? కృష్ణ, నా శరీరము కంపిస్తూ ఉన్నది, నా చేతులకు వణుకుతూ ఉన్నాయి, నా చేతుల నుండి నా ధనుర్బాణములు జారిపోతూ ఉన్నాయి,
నేను నించోలేకపోతున్నాను అని చెప్పి ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. అసలు ఇలాంటి పరిస్థితి తన భక్తుడికి ఎందుకు కల్పించాలి భగవంతుడు? ఇలాంటి పరిస్థితి తన భక్తుడికి ఎందుకు కల్పించాలి? మనం అందరం అనుకుంటాం. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, స్వామి విశ్వరూపాన్ని చూపించిన తర్వాత, తన విభూతి రూపాన్ని చూపించిన తర్వాత, ఇన్నాళ్ళు ఇన్ని అపరాధాలు చేశాను నేను, నువ్వు నా స్నేహితుడు అనుకున్నాను, సకుడు అనుకొని నీతో నడిచాను, నీతో మాట్లాడాను, నీతో పరిహాసములాడాను, నీతో భుజించాను, నీతో నిద్రించాను, ఇన్ని చేశాను. నేను చేసిన అపరాధములన్నిటినీ నన్ను క్షమించు, అపరాధములన్నిటికీ నన్ను క్షమించు అంటున్నాడు. మరి ఎంత దగ్గర సంబంధం కలిగినటువంటి అర్జునుడు కృష్ణుడితో నేరుగా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇంత అర్జునుడికి కూడా దుఃఖం రాలేదా? కృష్ణుడు పక్కనే కదా ఉన్నాడు. మనమేం కృష్ణుడు పక్కన లేం కదా, కృష్ణుడు పక్కనే ఉన్నాం, మనం కృష్ణుడితోనే ఉన్నాం. కానీ కృష్ణుడిని గుర్తించట్లేదు మనం. మరి గుర్తించలేనటువంటి మనకి బాధలు వస్తే సింపుల్గా ఒక మాటతో చెప్పేస్తాం, నేను భక్తుడిని, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు దుఃఖాలు వస్తున్నాయి? అరే, నువ్వు అసలు కృష్ణుడిని గుర్తించనే లేదు కదా, హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆయన్ని గుర్తించలేనటువంటి నీకు కష్టాలు వస్తే పెద్ద విషయం ఏముంది? పక్కనున్న వ్యక్తికే కష్టాలు వచ్చేసినాయి కదా. పక్కనున్నటువంటి ఎప్పుడు నిరంతరము కృష్ణుడు పక్కనే ఉండేటటువంటి అర్జునుడికి కష్టాలు వచ్చాయి. నిరంతరము కృష్ణుడితో ఉన్నటువంటి ద్రౌపదీ మాతకు కష్టాలు వచ్చాయి, కుంతీమాతకు కష్టాలు వచ్చాయి, ధర్మరాజుకు వచ్చాయి, భీముడికి వచ్చాయి, నకుల సహదేవులకు వచ్చాయి, తనని కనినటువంటి తల్లికి వచ్చాయి, తన యొక్క కుటుంబం అనుకున్నటువంటి యదుకుల వాసులందరికీ వచ్చాయి. అంటే ఈ భౌతిక జగత్తులో పుట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దుఃఖాలు అనుభవించాల్సిందే. అయితే ఆ దుఃఖాల నుండి ఎలా తప్పించుకోవాలి అంటే మన జీవితం అంతా కూడా కృష్ణ పరమైపోయి ఉండాలి. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుని యొక్క మూడు ఏంటో తెలుసుకోవాలి, భగవంతుని యొక్క భావం ఏంటో తెలుసుకోవాలి. అర్జునుడు అదే తెలుసుకున్నాడు. మొట్టమొదట కృష్ణుడి యొక్క భావం ఏంటో గ్రహించలేకపోయాడు, అందుకు దుఃఖాన్ని అనుభవించాడు. ఆ భావం ఏంటో గ్రహించలేక మొట్టమొదట అర్జునుడు అన్నాడు, ఇంతమంది నా తోడబుట్టిన వాళ్ళతో నేను యుద్ధం చేయాలా, నా స్నేహితులతో యుద్ధం చేయాలా, నా గురువుతో యుద్ధం చేయాలా, అటువంటి యుద్ధం నాకు వద్దు అనుకున్నాడు. ఇంకొకటి, ఇదంతా కూడా యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేయాలి, తర్వాత ఎవరిని నేను పాలించాలి? అందరూ చేస్తారు, నేను యుద్ధం కానీ చేస్తే వాళ్ళందరూ చేస్తారు, ఎవరిని పాలించాలి అని అడుగుతున్నాడు. వాళ్ళందరూ చనిపోతారు, మరి ఎవరిని పాలించాలి అని అడుగుతున్నాడు. సో యుద్ధం చేసినప్పుడు ఈ మగవాళ్ళందరూ చనిపోతారు, ఆడవాళ్ళు ఒక్కరే మిగిలిపోతారు. ఆడవాళ్ళని ఎలాగో చంపలేం కాబట్టి వాళ్ళందరూ కూడా విధవరాళ్ళు అయిపోతారు. ఎప్పుడైతే స్త్రీకి పురుషుని యొక్క రక్షణ ఉండదో అప్పుడు ఆ స్త్రీలు కులతలైపోతారు. సో దాని మూలంగా వాళ్ళకి అభద్రత ఏర్పడుతుంది, పాప సంతానం కలుగుతుంది. ఇన్ని కారణాలు చెబుతూ ఉన్నాడు అర్జునుడు. ఇన్ని కారణాలు చెప్పి పోనీ ఏమైనా ఆనందంగా ఉన్నాడా? సరే నీ ఇష్టం, అలాగే చెయ్యంటే అదేం ఆనందాన్ని ఇవ్వలేదే, అది కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఆనందం పడుతూ ఉన్నాడు అర్జునుడు అంటే, ఎప్పుడు ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నాడంటే, ఎప్పుడైతే కృష్ణుడి యొక్క భావాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆనందాన్ని పొందగలిగాడు. ఏంటి కృష్ణుడి యొక్క భావం అక్కడ అర్జునుడి విషయంలో? యుద్ధం చేయడం. ఇక్కడ అర్జునుడి విషయం చూస్తున్నట్లయితే అర్జునుడి యొక్క కర్తవ్యం ఏమిటి? ఆయన చేయాల్సిన పని, క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధాన్ని చేయడం. అర్జునుడి విషయంలో ఇంకొకటి ఉంది, అదేంటి? భగవంతుణ్ణి
ఆనందింపచేసేటటువంటి పని ఏమిటి? యుద్ధం చేయడమే. అర్జునుడు చాలా అదృష్టవంతుడు, రెండూ ఒకటే అయ్యాయి. కానీ మనం దురదృష్టవంతులం. ఎందుకంటే మన యొక్క కర్తవ్యం, మనం చేయాల్సినటువంటి యుద్ధం ఏంటి? మనం చేయాల్సినటువంటి యుద్ధం ఏమిటి? మానవ జన్మ తీసుకున్నాం, ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. దానితో పాటుగా భగవంతుని యొక్క సంకల్పం ఏమిటి? భగవంతుని కోసం చేయాల్సినటువంటిది ఏమిటి? నిజానికి భగవంతుని కోసమే అనుకుంటున్నాం, కానీ అదంతా భగవంతుని కోసం కాదు, మన కోసమే. అది కూడా అది ఏంటి? ఆత్మ ఉద్ధరణ. ఇక్కడ ఒకే అర్జునుడి విషయంలో వ్యక్తి ఒకడే, కానీ గమ్యాలు, లక్ష్యాలు మాత్రం రెండు ఒకటే. 2 లక్ష్యాలు ఉన్నాయి, ఆ 2 లక్ష్యాలు ఒకటే మా చివరి గమ్యం. కానీ మన విషయంలో వ్యక్తి ఒకడమే, గమ్యం రెండు గమ్యాలు. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎప్పుడు మనిషి ఆనందంగా ఎప్పుడు ఉండగలుగుతాడు అంటే భగవంతుని యొక్క భావమును అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క మూడేంటో అర్థం చేసుకోవాలి, ఆ కృష్ణుడి యొక్క భావం ఏమిటో అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు. తన భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇక్కడ తన భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? నీ మనస్సును సదా నా గురించి ఆలోచించి నిమగ్నము చేయము. ఇక్కడ కృష్ణుడి విషయంలో అంటే భగవంతుని విషయంలో ఏం చేయాలి అంటే మనస్సుతో చేయాలి. ఏం చేసినా సరే. చాలామంది అంటారు మనసు పెట్టి చేయరా అంటారు, మనసు పెట్టి చేయమంటారు. మనసు పెట్టి చేయకపోతే ఎలా ఉంటుందంటే మన పని ఇక్కడే ఉంటుంది, మన మనసు ఎక్కడో ఉంటుంది. ప్రభుపాదులు చెప్తారు, చేతిలో జపమాల మనస్సులో వైజయంతిమాల అంటారు. అది అంటే ఆయన 70s కాబట్టి వైజయంతిమాల అన్నారు. ఇప్పుడు ఆవిడ ముసలైపోయింది, ఉందో లేదో కూడా మరి. సో మరి చేతిలో జపమాల ఉంటే ఉపయోగం లేదు, మనసులో ఉండాలి, మనసులో కృష్ణుడు ఉండాలి, మనసులో కృష్ణుడు ఉండాలి. అంటే భగవంతుని కోసం ఏం చేసినా మనస్సుతోనే చేయాలి. సో అందుకని మంత్ర అంటారు. మంత్ర అంటే మన్ ప్లస్ త్రా. మన్ అంటే మనస్సు, మనస్సులో ఉండేటువంటి యాంగ్జైటీస్, డెలివరీ ఇన్ ద యాంగ్జైటీస్ అంటారు శిల ప్రభుపాదుల వారు. అంటే ఆ ఆందోళనని బయటికి పంపించే మార్గము మంత్రము, ఆ ఆందోళనని బయటికి పంపించే మార్గం. కాబట్టి ఆ మనస్సులో ఎప్పుడైతే ఆ దేవదేవుడు తిష్ట వేసుకొని ఉంటాడో అప్పుడు నీకు భౌతికమైనటువంటి ఆలోచనలకి తావు లేదు, అక్కడ తావు లేదు. అందుకని మన మనస్సుని మనం కృష్ణపరంగా మార్చుకోవడానికి అత్యంత సులభమైనటువంటి పని ఏమిటి అంటే ఉత్సవాలలో భగవత్ సేవలో నిమగ్నమై ఉండడమే. అది ఎంత బేస్ అంటే ఆధ్యాత్మిక జీవితానికి, భక్తి జీవితానికి ఎంత బేస్ అంటే అది ఉత్సవాలలో. ఉత్సవము అంటే అర్థం ఏంటంటే మన జీవితం అంతా ఉత్సాహంగా ఉండడానికి, భక్తి మార్గంలో ఉత్సాహంగా ఉండడానికి ఉత్సవము ఎంత తోడ్పడుతుంది. సో కాబట్టి ఉద్ధవుడితో కూడా శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతం చివరిలో ఉద్ధవ గీతలో చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, నా కోసం అద్భుతమైన భవ్యమైన మందిరాలను నిర్మించండి, ఆ మందిరాల్లో ఉద్యానవనాలను నిర్మించండి, దానితో పాటుగా ఆ మందిరాల్లో ఉత్సవాలను నిర్వహించండి, ఉత్సవాలను నిర్వహించండి అని చెప్పి శీల ప్రభుపాదులు గారు అక్కడ ఉద్ధవుడితో శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, మధ్యాది మాం నమస్కురు. ఎల్లప్పుడూ ఆయన్ని గ్లోరిఫై చేయాలి, నమస్కరించాలి. ఈ శరీరం భగవంతుడు మనకి ఇచ్చాడు. మనకన్నా హీనమైనటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయి. మనం గత వారం చెప్పుకున్నాం, ఆహార నిద్ర భయమైతునంశ సామాన్య బేత పశుబీనరాన. ఆహారం తినడం, నిద్రించడం, సంపర్కం చేయడం, కొట్లాడడం, ఇవన్నీ ప్రతి జంతువు చేస్తుంది. అంతేనా? మనం కూడా అవే చేస్తున్నాం.
ఆహారం తింటున్నాం 3 పూట్ల, నిద్రిస్తున్నాం, రోజుకి 10 గంటలు నిద్రపోతున్నాము, సంపర్కం చేస్తున్నాము. ఆడవాళ్ళు పురుషుల కోసం, పురుషులు ఆడవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే భయాన్ని చెందుతున్నాం. నా ఆస్తి ఎవడైనా దొంగిలిస్తాడేమో, నా ధనాన్ని ఎవడైనా దొంగిలిస్తాడేమో, నా బంగారాన్ని ఎవడైనా దొంగిలిస్తాడేమో అని భయంతో ఉన్నాం. సో కాబట్టి ఈ 4 కోసమే మనం జీవించకూడదు. ఈ 4 మనిషి చేస్తున్నాడు, జంతువు చేస్తుంది. మరి జంతువుకి మనిషికి వ్యత్యాసం లేదా? మనిషికి జంతువుకి వ్యత్యాసం ఉంది. ఎందుకు అంటే మనిషికి భగవంతుడు ప్రత్యేకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విచక్షణ జ్ఞానంతో ఈ 4 పనులే చేయకూడదు. ఏం చేయాలి? ఉత్తమమైన పని చేయాలి. ఏమిటి ఆ ఉత్తమమైన పని ఏంటంటే అదాతో బ్రహ్మ జిజ్ఞాస. నిన్ను నీవు తెలుసుకోవాలి. మిగతా జంతువులకి ఆ శక్తి లేదు. సో మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ శక్తితో మనల్ని మనం తెలుసుకోవాలి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి, ఎందుకు ఈ దుఃఖాలు వస్తున్నాయి, ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడాలి, ఇది తెలుసుకోవాలి. మానవ జన్మ దీనికోసం మానవ జన్మ ఉన్నది. సో కాబట్టి మనం ఏదో కాస్త కొద్దిపాటి భక్తి చేస్తాం. ఈ కొద్దిపాటి భక్తి చేస్తే ఎవరో వచ్చి అలా పొగుడుతారు. ఆ పొగడ్తకే మనం ఎంత ఉత్తమమైన భక్తుడిగా ఫీల్ అయిపోతాము, చాలా ఉత్తమమైన భక్తుడిగా ఫీల్ అయిపోతాం. కానీ ప్రహ్లాదుడితో పోల్చుకోండి. భక్తిలో ఎప్పుడు కూడా లక్ష్యాన్ని ఎంత లక్ష్యం పెట్టుకోవాలి. పిల్లలు పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు రాసే పిల్లలు నువ్వు నీ లక్ష్యం ఏది అంటే ఎంత పెట్టుకుంటావు లక్ష్యాన్ని? పాస్ మార్కా? ఎంతకి పెట్టుకుంటావు లక్ష్యం? అవుట్ ఆఫ్ అంతే కదా లక్ష్యం. ఏదండి పాస్ అయితే చాలండి, చాలా ఈ జన్మధన్యం అనుకుంటామా? అదేవిధంగా మరి భక్తిని అభ్యసించడంలో కూడా ఉన్నతమైన వాళ్ళనే తీసుకోవాలి, కానీ అధమమైన వాళ్ళని తీసుకోకూడదు. కొంతమంది పిల్లలు చూస్తుంటాం మనం. వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారంటే వీడికి మార్క్స్ తక్కువ వస్తాయి, కానీ తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే ఏంటో పరీక్ష చాలా టఫ్గా ఇచ్చాడు, అందరికీ తక్కువ వచ్చింది అంటాడు. అందరికీ తక్కువ వచ్చాయి అంటాడు. అంటే వాడు తల్లిదండ్రుల మైండ్ సెట్ని అలా డిజైన్ చేసేస్తున్నాడు అనమాట వాడు. సో ఎప్పుడు కూడా ఉన్నతమైన వ్యక్తులనే మనం ఉదాహరణగా తీసుకోవాలి. అందుకే చెప్తారు భగవద్గీతలో కూడా మహాజనానుపంత అంటారు. మహాజనుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. అంతేగాని జీవితంలో వాల్యూస్ లేనటువంటి వ్యక్తులని మన జీవితంలో తీసుకోకూడదు ఉదాహరణగా. సో కాబట్టి మనం ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకోవాలి. ధ్రువుడు అంత తపస్సు చేశాడు, కేవలం 6 నెలలలో భగవత్ ప్రాప్తిని పొందాడు. సంవత్సరాలు పొందుతున్నా ఏమి పొందలేకపోతున్నాం. ఆ నామ జపంలో రుచి పొందలేకపోతున్నాం. కేవలం 6 months అంతే. 6 నెలల్లో 5 ఏళ్ల పిల్లవాడు. చూడండి లక్ష్యం ఎంత గొప్పగా పెట్టుకున్నాడు. ఇది లక్ష్యం అంటే, ఇది లక్ష్యం. సో కాబట్టి ఎవడో వచ్చి ఇలా అలా పొగుడుతూ ఉంటారు. ఆహా ఆ మాతాజీ చాలా బాగా సర్వీస్ చేస్తారు, ఈ ప్రభు చాలా బాగా సర్వీస్ చేస్తారు అనగానే మనకి ఇక్కడ టింగ్ అని 2 వచ్చేస్తాయి. ఇలా అవి వచ్చేస్తే ఉపయోగం లేదు. ఉదాహరణకి తమిళనాడులో ఒక దివ్యదేశం ఉంది. ఆ దివ్యదేశం పేరు తిరుక్కొలూరు. శ్రీరంగం దగ్గరలో ఉంటుందన్నమాట. ఆ తిరుక్కొలూరులో ఎంత గొప్ప దివ్యధామం అంటే అది. ఆ ధామములో, ఆ తిరుక్కొలూరు ధామములో నివసించాలి అంటేనే, దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుదుటి మీద రాసిపెట్టి ఉండాలంట, బ్రహ్మగారు రాసిపెట్టి ఉండాలంట. దర్శనం చేసుకోవాలి అంటేనే రాసిపెట్టి ఉండాలి అంటే, ఇంకా మనం అక్కడ నివసించాలి అంటే ఇంకెంత మన జీవితంలో ఎంత అదృష్టం ఉండాలి. అయితే ఆ ఊరిలో ఒక స్త్రీ పెరుగు అమ్ముకుంటూ ఉంటుందంట. ఆ పెరుగు అమ్ముకుంటూ ఉన్నటువంటి స్త్రీ ఒకరోజు ఈ ఊరిలో నివసించడానికి నేను అర్హురాలని కాదు అనుకొని ఆ ఊరు నుండి తన యొక్క పరిజ్ఞామా అంతా తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా శ్రీపాద రామానుజాచార్యుల వారు నడుచుకొని వస్తున్నారు.
నడుచుకొని వస్తుంటే, అమ్మా అందరూ ఈ తిరుక్కొల్లూరులో ఉండాలి అనుకుంటారు, కానీ నువ్వేంటి బయటికి వెళ్ళిపోతున్నావు తిరుక్కొల్లూరు నుంచి అని అడగగానే అప్పుడు రామానుజుల వారికి ఏం చెప్తుందంటే ఆవిడ, ఈ తిరుక్కొల్లూరులో ఉండడానికి అర్హత ఉండాలి, నాకైతే ఆ అర్హత లేదు. ఎందుకు నీకు అర్హత లేదనుకుంటున్నావు అంటే 81 విషయాలు చెప్తుంది ఆవిడ. 81 విషయాలు చెప్తుంది, కథల రూపంలో చెప్తుంది. నాకైతే కించిత్ కూడా అర్హత లేదు అక్కడ ఉండడానికి, ఆ లక్షణాలు లేవు. అందుకని ఆ 81 కథలు చెప్తుందన్నమాట ఆవిడ. 81 విషయాలు చెప్తుంది కథల రూపంలో. చెబుతూ ఉంటే అప్పుడు రామానుజుల వారు, అసలు నువ్వు చెప్పినటువంటి ఈ 81 కథలు ఏవైతే ఉన్నావో అవి ఏమిటి అంటే వైష్ణవ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి, వైష్ణవ ధర్మానికి మూల స్తంభములు. నువ్వు ఆ మూల స్తంభాలని వివరిస్తూ ఉన్నావు, నువ్వు అంటే పునాదిని వివరిస్తూ ఉన్నావు. ఇంకా ఈ ఊరిలో ఎవరికైనా నివసించాల్సినటువంటి అర్హత ఉంటే అది నీకు తప్ప ఇంకెవరికీ లేదు, అది నీకు తప్ప ఇంకెవరికీ లేదు అని చెప్పి రామానుజుల వారు ఆవిడ్ని తీసుకెళ్ళి స్వయంగా ఆవిడ్ని శిష్యురాలుగా చేసుకొని ఆవిడింట్లో భోజనం చేసి ఆ 81 కథల యొక్క వివరణని పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ఒక కథ చెప్తాను చూడండి. ఆ ఒక్క కథ ఏమిటి అంటే ఆవిడ చెప్తుంది, హరివంశంలో ఈ కథ చెప్పబడి ఉందన్నమాట. అది ఏమిటి అంటే, ఒకరోజు ద్వాపర యుగం కాలంలో పరమశివుడికి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడంట. ఆ భక్తుడి పేరు ఘంటాకర్ణుడు. అతని చెవులకి గంట చూసారా, అలాగా 2 గంటలు ఉండేవి అనమాట. అంత పెద్దవి కాదులండి, చిన్నవి, అంత పెద్దవి కాదు, చిన్న సైజు గంటలు 2 గంటలు పెట్టుకుని ఉండేవాడంట. ఎందుకు 2 గంటలు పెట్టుకుని ఉండేవాడంటే, ఇది చూడండి మన జీవితంలో ఎంత ఉపయోగకరమో, భక్తుల జీవితంలో. ఎందుకు ఆ 2 గంటలు పెట్టుకునే ఉండేవాడంటే, ఎప్పుడు శివనామ స్మరణ చేస్తూ ఉండేవాడంట. నమశివాయ నమశివాయ అనుకుంటూ, ఓం నమ శివాయ అనుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఉండేవాడంట. ఈ శివనామ స్మరణ చేస్తుండేటప్పుడు ఏ భౌతికమైనటువంటి నామము వినిపించకూడదు, ఎవరి నామములు అంటే ఎవరి పేర్లు కూడా వినిపించకూడదు, ఎవరి మాటలు కూడా వినిపించకూడదు అని ఆ గంటల శబ్దాన్ని కేవలం నేను జపిస్తున్నటువంటి ఆ శివనామం మాత్రమే వినిపించాలి, ఆ శివనామం మాత్రమే వినిపించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ గంటలు కట్టేసుకునేవాడండి. ఆ గంటలు శబ్దం వస్తూ ఉంటే కేవలం ఆయన నమశివాయ అని మనసులో జపిస్తున్నది మాత్రమే వినిపించేదండి. అయితే ఒకరోజు ఎంతో గొప్ప తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సులో కూర్చుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే ఆ పరమశివుడిని ఏమని అడుగుతూ ఉన్నాడంటే, అయ్యా స్వామి నాకు మోక్షాన్ని ప్రసాదించండి. మోక్షం అంటే ముక్తి కదా, అంటే ఈ జగత్తు నుండి విముక్తి కదా, మరి మోక్షాన్ని ప్రసాదించండి అంటే పరమశివుడు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐశ్వర్య ప్రదాత పరమశివుడు. ఐశ్వర్యం కావాలి, శివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారంట, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారంట. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడంట. అందుకని ఆయన పేరు అశుతోష అంటారు, అడిగితే వరాన్ని ఇచ్చేస్తాడు. అలాగే ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలి, విద్య కావాలి అంటే లక్ష్మిని ఆరాధించాలి, సరస్వతిని ఆరాధించాలి, ధనము కావాలంటే లక్ష్మిని ఆరాధించాలి. ఇవన్నీ చెబుతుంటే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. కోపంతో, అరే ఎన్నాళ్ళు నిన్ను ఈ విధంగా ఆరాధిస్తే నువ్వు నాకు మోక్షాన్ని ఇవ్వలేవా, ముక్తిని ఇవ్వలేవా, మరి ముక్తి ఇవ్వనటువంటి నువ్వు నాకెందుకు అని చెప్పి ఆయన శివుడి మీద దూషించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నేను జీవితంలో శివనామ స్మరణ చేయను అనుకుంటూ వెళ్ళిపోయి, ఇంకా నాకు ముక్తి కావాలని చెప్పి ఎవరిని ఆరాధించడం మొదలుపెట్టాడంటే శివుడి దగ్గరికి వెళ్ళాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు ఆరాధించడానికి.
కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడి దగ్గర, నువ్వు కుబేర అంటే నీ దగ్గర అమితమైనటువంటి ధనం ఉంది కదా, సో అందరికీ ధనాన్ని, అందరి కోరికలు తీరుస్తూ ఉంటావు కదా, కాబట్టి నాకు ముక్తిని ప్రసాదించగలవా అంటే, తన స్నేహితుడు అనమాట కుబేరుడు. అందుకని కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. కుబేరుడు అన్నాడు, ముక్తిని ప్రసాదించాలి అంటే, మోక్షము ప్రసాదించాలి అంటే ముక్తిం దదాతి ఇతి ముకుందః అన్నారు. ముక్తిని ప్రసాదించేవాడు ఎవరంటే ముకుందుడు మాత్రమే. మోక్షాన్ని ప్రసాదించేవాడు ఎవరంటే ముకుందుడు మాత్రమే. కాబట్టి నువ్వు ఎలాగో మనం ద్వాపర యుగంలో ఉన్నాము కాబట్టి ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన యొక్క వైభవాన్ని మొత్తం కుబేరుడు వివరించాడు. కాబట్టి నువ్వు కృష్ణుణ్ణి ఆరాధిస్తే నీకు ముక్తి ఈజీగా సులభంగా వచ్చేస్తుంది అన్నాడు. అప్పుడు అరే ఎన్నాళ్ళు సమయం అంతా వృధా చేశానా నేను ముక్తి కోసం, వాళ్ళని వీళ్ళని పట్టుకున్నానా, కాబట్టి నాకు ముక్తి కావాలని చెప్పి ఆయన చాలా కోపంతో ఉన్నాడు, రగిలిపోతున్నాడు. ఎందుకంటే ఎన్నాళ్ళు చేసిన తపస్సు అంతా పోయింది అని చెప్పి ఏం చేశాడంటే కృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకి బయలుదేరాడు. ద్వారకకి బయలుదేరిన వాడు ఊరికినే వెళ్ళాడా అంటే కృష్ణుడి దగ్గరికి, అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఏది ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా. ఆయన కోపంతో ఏం చేశాడంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదని చెప్పి దారిలో అరణ్యంలో నడుస్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తిని పొడి చేశాడు. పొడి చేసి వాడి యొక్క శవాన్ని భుజం మీద వేసుకొని వెళ్ళి ద్వారకలో కృష్ణుడికి గిఫ్ట్గా ఇచ్చేశాడు అనమాట. ద్వారకలో కృష్ణుడికి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇంకా అక్కడి నుంచి కృష్ణ 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 అనుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడిని కలవాలో ఆ కృష్ణ నామాన్ని జపిస్తూనే ఉన్నాడు, ఆ నారాయణుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఆ జపిస్తూ 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 ద్వారకలో కృష్ణుని కలుసుకున్న తర్వాత నాకు ముక్తి కావాలి, ఇవ్వగలవా అంటే అప్పుడు కృష్ణుడు తదాస్తు నీకు ముక్తి ఇస్తున్నాను, నా ఒక్కడికే కాదు నాతో ఉండేటటువంటి నా పరివారానికి అంతటికీ కూడా కావాలి, నువ్వు ఎంతమందికి వచ్చినా అంతమందికి నేను ముక్తిస్తానన్నాడు. అంతమంది. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమి అర్థమైంది అంటే కేవలము భగవంతుని యొక్క నామం ఒక్కటే మనల్ని మోక్షానికి దారితీస్తుంది, మోక్షానికి దారితీస్తుంది. మనం అనుకుంటాం ఈ ఇతర దేవతల్ని చాలామంది దూషిస్తూ ఉంటారు. చాలామంది, కొంతమందికి శివుడు అంటే పడదు, విష్ణు అంటే, శివభక్తులకి విష్ణు అంటే పడదు, ఇలా ఈ క్లాషెస్ అనేటువంటివి ఉంటాయి. కానీ వాళ్ళకేముండవు, మధ్యలో కొట్టుకు చచ్చేది వీళ్ళే. అయితే ఎవరైతే శివనామాన్ని బాగా ఉచ్చరిస్తారో అటువంటి వాళ్ళకి కృష్ణనామాన్ని ఉచ్చరించగలిగేటటువంటి శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అయితే ఈ నామం ఎంత శక్తివంతమైనదంటే వాడు చేసినటువంటి పాపము కూడా ఈ నామములో అంటే అగ్నిలో ఇంధనము వేస్తే ఏ విధంగా ఆ ఇంధనము కాలి బూడిదైపోతుందో ఆ విధంగా వాడు చేసిన పాపములని నశించిపోతాయి. దారిలో వెళ్తున్నప్పుడు ఏం చేశాడు, ఒక వ్యక్తిని పొడి చేసి కృష్ణుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎంత పెద్ద పాపము, కానీ నామములో ఆ పాపం అంతా పటాపించలేకపోయింది. అలాగని దాని అర్థం ఎవరిని పడితే పొడవమని కాదు. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ పెరుగు అమ్ముకునేటటువంటి ఆవిడ చెప్తూ ఉంది, కేవలము నామం ఒక్కటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి ఈ కల్మషాలతో నిండినటువంటి ఈ జగత్తు అనేటువంటి ఈ సముద్రం నుండి బయటపడేయగలదు, మరొకటి ఏది కాదు. ముక్తిని ప్రసాదించేవాడు ముకుందుడు తప్ప మరొకడు ఎవరూ లేరు అని చెప్పి ఈ కథని చెప్తూ ఆవిడ ఇలా 81 కథలు చెప్తూ ఉంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ శ్లోకంలో మనకి కృష్ణుడు ఏం చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. భగవంతుడికి నమస్కరించాలి, మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. భగవంతుడు ఈ మానవ జన్మిచ్చాడు. మిగతా చూస్తున్నాం మనం ఆ రోడ్డు మీద, ఆ అరణ్యంలో, లేదంటే ఆ చెట్ల మధ్యలో పాములు, పురుగులు, పిల్లులు, కుక్కలు, ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. కానీ భగవంతుడు మనకి మానవ జన్మిచ్చాడు, అడగగలిగేటటువంటి జన్మిచ్చాడు, మాట్లాడగలిగే జన్మ ఇచ్చాడు, ఆలోచించగలిగే జన్మ ఇచ్చాడు. ఈ జన్మతో మనం వృధా చేసుకోకూడదు మన సమయాన్ని. ఎవరికైనా నమ్మకం ఉందా మళ్ళా నాది నెక్స్ట్ మానవ జన్మే?
ఎవరికైనా నమ్మకం ఉందా? నెక్స్ట్ నా జన్మిది అని ఎవరైనా డిసైడ్ చేసుకోగలుగుతారా? ఎవరికి లేదు. అందుకు మనం ఏం చేయాలి? అది చెప్తారు శ్రీల ప్రభుపాదులు వారు. పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో మృత్యు వస్తుందని తెలిసింది. ఆయన ఏం చేశాడు? జాగ్రత్త పడిపోయాడు. మృత్యువు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. మృత్యువు లేనటువంటి జన్మ కోసం పరితపించాడు. ఖట్వాంగ మహారాజు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి క్షణకాలంలో చనిపోతాడని ముందు తెలిసిపోయింది. ఆయన ఏం చేశాడు? జాగ్రత్త పడిపోయాడు. మరి మనకెప్పుడు వస్తుంది మృత్యు? చాలామంది అంటారు కదా, భగవద్గీత చదవండి అంటే టైం ఉందంటారు. ఇంకా భగవద్గీత చదవండి అంటే టైం ఉంది, రామాయణం చదవండి అంటే టైం ఉంది, మహాభారతం చదవండి అంటే టైం ఉందంటారు. భక్తిని అభ్యసించండి అంటే ఇంకా చాలా సమయం ఉందండి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు మిద్దెల మీద మిద్దెలు కట్టాలి, ఇవన్నీ చెప్తారు. ఎక్కడ టైం ఉంది? నువ్వెంత కష్టపడి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటావు, అది గృహప్రవేశం అయ్యే లోపల పోతే ఏం చేస్తావు? అది గృహప్రవేశం అయ్యే లోపల నేను పోతే ఏం చేస్తావు? లేదు. మన చేతుల్లో ఏదీ లేదు. సర్వమృత్యు అరత్సాహం. భగవంతుడు సర్వమృత్యు రూపంలో అంతా ఒక్క ఆయన ప్రివికండి చూపుతో మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. సో కాబట్టి ప్రతి క్షణం రెడీగా ఉండాలి, ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. మానవ జన్మని సార్థకత చేసుకోవాలి. సార్థకత చేసుకోకపోతే ఈ జన్మ వృధా అయిపోతుంది. సో కాబట్టి జన్మాష్టమి వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా ఆనందంగా జరుపుకోవాలి. ఎంతమందికి మీ అందరిలో జన్మాష్టమికి సేవ చేసేటటువంటి ఆలోచన ఉంది? సేవ అంటే దాని అర్థం సమయ రూపేణ, శక్తి రూపేణ, ధన రూపేణ, ఏ విధంగా అయినా చేయొచ్చు. మీ సమయాన్ని కేటాయించి, శక్తిని కేటాయించి, అలాగే మీ ధనాన్ని కేటాయించి భగవత్ సేవలో నియుక్తం చేయొచ్చు. సో 3 రోజులు ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా చేస్తూ ఉన్నాము. ఎంతోమంది, వేల మంది జనాలు వస్తారు, భక్తులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా కృష్ణుడిని సులభంగా ఇవ్వగలిగేటటువంటి ఏకైక అవకాశము. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి